శ్రీరామనవమి సందర్భంగా కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపొడి మండలం సంపర గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమంలో మట్ట శివరాం దుర్గా భవానీ దంపతుల చేతుల మీదుగా ఈ కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణం తిలకించారు. కళ్యాణం అనంతరం సుమారు 3000 మందికి అన్న సమారాధన నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు కండవల్లి హనుమంతాచార్యులు మాట్లాడుతూ సంపర గ్రామంలో శ్రీరామ కళ్యాణ మహోత్సవం చాలా వైభవంగా జరిగిందని, సంపర గ్రామంలో గత 60 సంవత్సరాల నుంచి శ్రీరామ సప్తాహాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి సంవత్సరం సప్తాహాలు ముగిసిన మరుసటి రోజున శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. 1966 సంవత్సరంలో ఈ రామాలయంలో సప్తాహాలు ప్రారంభమయ్యాయని, ఈ సంవత్సరంతో 60 సంవత్సరాలు పూర్తయిందని, కావున ఈ రోజున శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని అర్చకులు కండవల్లి హనుమంతాచార్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మట్ట బురయ్య, శ్రీ సత్య సాయిబాబా కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీరామ్. కాకినాడ జిల్లా పెదపూడి మండలం సంపర గ్రామంలో ఈ శ్రీరామనవమి మహోత్సవాలు చాలా వైభవపేతంగా జరుగుతాయి. గత 60 సంవత్సరాలుగా శ్రీరామ సప్తాహాలు జరుగుతున్నాయి. ఈ సప్తాహాలు అయిన మొన్నాడే శ్రీరామ కళ్యాణ మహోత్సవం ఇక్కడ అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. 1966 సంవత్సరంలో ఈ సప్తాహాలు ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరంతో 60 సంవత్సరాలు పూర్తయ్యాయి. ప్రతి సప్తాహం కూడా ఒక సంవత్సరాన్ని మించి ఇంకొక సంవత్సరం ఉత్సాహంగా భక్తులందరూ కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో రామనామస్వరంతో ఈ సప్తాహాలు చేస్తూ ఉంటారు. అన్ని సప్తాహాలు ఒక ఎత్తు, ఈ సంపర గ్రామంలో జరిగే సప్తాహాలు ఒక ఎత్తు. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు, లింగార్చన, నవగ్రహ జపాలు, వేదపారాయణ, అలాగే రామచంద్రమూర్తికి తులసి దళాలతో పూజ, సీతా అమ్మవారి కుంకుమ పూజ, ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమం. ఒకరోజు పుత్రకామేష్టి యాగం, ఒకరోజు విభీషణ పట్టాభిషేకం, ఒకరోజు సామ్రాజ్య పట్టాభిషేకం, ఒకరోజు సీతా కళ్యాణం. ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా 15 మంది వేద పండితుల చేత ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ఇది సంపర కాదు, సాంపరాయణపురం. ఇక్కడ భక్తులు చాలా, ఇక్కడ ఉన్న ప్రజల్లో భక్తిభావం ఎక్కువ. అంటే దానికి నిదర్శనం ఈ 60 సంవత్సరాలు నిర్విఘ్నంగా ఈ సప్తాహాలు జరగడమే దీనికి నిదర్శనం. చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు కూడా ఈ రామ సప్తాహాలు అంటే తన ఇంట్లో ఒక పండగ కింద చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ సప్తాహాలు వచ్చాయంటే వాళ్ళ ఇంట్లో ఒక పెండ్లి కార్యక్రమం జరిగిందా అన్నట్లుగా వారందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొంటూ ఉంటారు. క్షణం ఉంటే ముక్తి కలుగుతుంది. కానీ మా సాంప్రదాయంలో ఉన్న ఈక్షణ ముక్తిదేశంలో స్వామి అలా చూస్తే చాలా ముక్తి కలుగుతుంది. అట్లాంటి అద్భుతమైన క్షేత్రం ఈక్షణ ముక్తి క్షేత్రం ఉంది. అలాగే మనకు మొత్తం కట్ అయిపోతుంది. కాబట్టి చక్కగా ఆ స్వామిని చూసిన వెంటనే ముక్తి కలుగుతుంది. భీమఖండంలో ఆ క్షేత్రం గురించి వివరించారు. ఏంటంటే భీమఖండంలో ఆ క్షేత్ర వైభవం కోసం పూర్తిగా వివరించారు. సాక్షాత్తు వ్యాసుడి వారు ఈ స్వామిని పూజించినట్లు, అందుకే జయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా ఇట్లా దాక్షారు వెళ్తూ ఇక్కడికి వచ్చి స్వామికి అర్చన చేసినట్లు కూడా తెలియజేశారు. కాబట్టి అట్లాంటి అద్భుతమైన గ్రామం ఇది సాంపరాయణపురం. ఇక్కడ సాంపరాయణం అంటేనే ఇక్కడ సాంప్రదాయకంగా ఉంటారు. ప్రజలందరూ కూడా భక్తిభావంతో అన్నదమ్ముల్లా ఉంటారు. ఇక్కడ గొడవలు జరగడం కానీ ఏమి ఉండవు. ఏ కార్యక్రమం వచ్చినా కానీ దైవ కార్యక్రమం ప్రతిరోజు కూడా 365 రోజులు కూడా నకర సంకీర్తన జరుగుతుంది. తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమై ఉదయం 6 గంటల వరకు కూడా గ్రామం అంతా రామనామస్మరణతో తిరుగుతూ ఉంటారు.
అలాగే ప్రతిరోజు కూడా భజనా కార్యక్రమాలు 365 రోజులు కూడా సాయంకాలం భజనా కార్యక్రమాలు జరుగుతాయి. అట్లాంటి అద్భుతమైన గ్రామం ఇది. ఈ గ్రామంలో 60 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంటే మామూలుమైన విషయం కాదు. అట్లాంటి శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగాయి. మహా అన్న సంతర్పణ కూడా జరిగింది. భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి ఆ రామప్రసాదాన్ని ఎక్కడ కూడా కింద పడకుండా ఆ స్వామి ప్రసాదం తీసుకుని తరించారు. కాబట్టి అట్లాంటి అద్భుతమైన గ్రామం ఇది. ఈ గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా భక్తులందరూ కూడా తన ఇంట్లో కార్యక్రమం అన్నట్లుగా చేసుకుంటూ ఉంటారు. అది దైవ కార్యక్రమం కాదు, మా ఇంట్లో శుభ కార్యక్రమం అన్నట్లుగా చేస్తూ ఉంటారు. కాబట్టి అట్లాంటి కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా జరిగాయి. భక్తులందరికీ కూడా రామచంద్రమూర్తి అనుగ్రహం కలగాలని, ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.